Hi friends, welcome back to my channel. RRB NTPC నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, దానికి అప్లికేషన్ ఎలా పెట్టాలో చూద్దాం. ముందుగా గూగుల్లో RRB హోమ్ అని టైప్ చేయండి, అది ఇలా వస్తుంది. RRB హోమ్, rrbapply.gov.in. RRB హోమ్ అని టైప్ చేయండి గూగుల్లో. rrbapply.gov.in వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలా ఉంటుంది దాని మెయిన్ పేజ్, వెబ్సైట్. ఇక్కడ మెయిన్ పేజ్లో కింద లేటెస్ట్ అప్డేట్స్ అని ఉన్నాయి కదా, అవే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటీస్ 6 ఏమో అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ, నోటీస్ 5 ఏమో సెప్టెంబర్ 14th రిలీజ్ అయింది గ్రాడ్యుయేట్. ఓకేనా, ఆ రెండో నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి, సెప్టెంబర్ 14 అండ్ సెప్టెంబర్ 21. ఇప్పుడు పైన అప్లికేషన్ అప్లై అని ఉంది కదా, అక్కడ రెడ్, అది జూమ్ చేశాను కదా, అప్లై దాని మీద అలా క్లిక్ చేస్తే క్రియేట్ అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని వస్తుంది. ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు ఇది ఇలా రిజిస్ట్రేషన్ క్రియేట్ అయిన అకౌంట్ మీద కొడితే ఇది ఇలా వస్తుంది. దీని అర్థం ఏంటంటే, మీరు ఈ ఇయర్లో రిలీజ్ అయిన ఏఎల్పి నోటిఫికేషన్కి, టెక్నీషియన్ నోటిఫికేషన్కి, ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఆర్పిఎఫ్ జేఈ, ఆర్ఆర్బి జేఈ, ఈ 5 నోటిఫికేషన్లప్పుడు మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే, ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ నోటిఫికేషన్కి రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. అదే ఒకటి చెప్పింది. ఏఎల్పి టెక్నీషియన్, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, జూనియర్ ఇంజనీర్, ఈ పోస్టులకి నోటిఫికేషన్ 2024 రిలీజ్ అయినప్పుడు ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళు ఇప్పుడు రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే నొక్కితే ఫస్ట్ నేషనాలిటీ, మన నేషనాలిటీ ఏంటి? ఇండియా. నెక్స్ట్ ఫుల్ నేమ్ ఎప్పుడైనా మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ బేస్ మీద ఎంటర్ చేయండి. మీ 10th క్లాస్ మెమోలో మీ ఫుల్ నేమ్ ఎలా ఉంటే అలానే ఎంటర్ చేయండి. 10th క్లాస్ మెమో మీద. నెక్స్ట్ రీటైప్ ఫుల్ నేమ్, మళ్ళీ అదే పేరు సేమ్. హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్, మీ పేరు మార్చుకోవాలని అక్కడ ఎస్ ఆర్ నో అంటే మీ పేరు మార్పు అని అంటే అక్కడ ఎస్ ఆర్ నో అని టైప్ చేయాలి. మ్యాక్సిమం అందరికీ, ఎక్కువ మందికి నో అని ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఈ ఫార్మాట్ ఉంది కదా, DDMM ఇయర్, అలా టైప్ చేసినా పర్లేదు. అక్కడ పక్కన క్యాలెండర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినా పర్లేదు, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తుంది. క్లిక్ చేసి ఇయర్ క్లిక్ చేసి, మంత్ క్లిక్ చేసి డేట్ క్లిక్ చేస్తే స్కోర్. మళ్ళీ సేమ్ రీటైప్ డేట్ ఆఫ్ బర్త్. ఇందాక నేమ్ 2 సార్లు ఎలా అయిందో ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ 2 సార్లు ఎంటర్ చేయండి. నెక్స్ట్ జెండర్, మీ జెండర్ ఏంటి? మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండర్. మెయిల్ అయితే మెయిల్ మీద అక్కడ క్లిక్ బాక్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్. మళ్ళీ సేమ్ రీసెలెక్ట్ అంటే రెండోసారి కూడా సెలెక్ట్ చేసుకోవాలి. పేరు 2 సార్లు టైప్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ 2 సార్లు ఎంటర్ చేయాలి, జెండర్ కూడా 2 సార్లు సెలెక్ట్ చేయాలి. ఓకేనా, 2 times. రీటైప్, రీసెలెక్ట్. నెక్స్ట్ ఫాదర్ నేమ్, రీటైప్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, రీటైప్ మదర్ నేమ్. ఫాదర్ నేమ్ అయినా మదర్ నేమ్ అయినా మీ నేమ్ అయినా డేట్ ఆఫ్ బర్త్ అయినా ఏదైనా 10th మెమో బేస్ చేసుకొని ఎంటర్ చేయండి. ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తారు, మళ్ళీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తారు, మదర్ నేమ్ ఎంటర్ చేస్తారు, మళ్ళీ మదర్ నేమ్ ఎంటర్ చేస్తారు. కింద అక్కడ 4 ఉన్నాయి కదా, ఫాదర్ నేమ్, దాని కింద మళ్ళీ రీటైప్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, దాని కింద మళ్ళీ రీటైప్ మదర్ నేమ్.
ఇక్కడ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ ఉంది కదా, మీ ఆధార్ డీటెయిల్స్, మీ ఆధార్ కార్డ్ నెంబర్, ఫుల్ నెంబర్ కొట్టిన తర్వాత అక్కడ వెరిఫై యూజింగ్ ఆధార్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక క్లిక్ బాక్స్, ఒక టేబుల్ టైప్ వస్తుంది. ఆ టేబుల్ మీద 2 క్లిక్ బాక్స్ ఉంటాయి. అంటే ఆధార్ కార్డులో డీటెయిల్స్, మీరు ఎంటర్ డీటెయిల్స్ సేమ్ వెరిఫైయా కాదని క్లిక్ చేస్తే వెరిఫై అని గ్రీన్ టిక్ వస్తుంది. ఓకేనా, అది చేయడం మర్చిపోవద్దు. నేను ఎంటర్ చేయలేదు, బట్ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఖచ్చితంగా చూపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్, మీ ఈమెయిల్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఎప్పుడైనా ప్రజెంట్ యాక్టివ్లో ఉన్నదే, మళ్ళీ వ్యాలిడ్గా ఇప్పుడు ఓటీపీ వచ్చేది ఈ నోటిఫికేషన్ పూర్తయ్యే వరకు ఈమెయిల్ మీతోనే ఉండాలి. అడ్మిట్ కార్డు రిలేటెడ్ రిజల్ట్ ఇవన్నీ, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ దానికి వస్తాయి. మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసి అది ఓటీపీ ఓటీపీ మీద కొడితే ఓటీపీ వస్తుంది. మెయిల్ ఓటీపీ ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ పాస్వర్డ్ ఎలా ఉండాలంటే ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, ఒక స్పెషల్ క్యారెక్టర్ అలా అన్నీ ఉండాలి. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ.